పెట్ పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది అన్నం వాళ్ళకి ఏమన్నా ఫుడ్ పెట్టాలి అంటే కష్టాలు ఎట్లా ఉంటాయి అనేది. చూడండి ఇప్పుడు అది పొద్దున్నుంచి యాక్చువల్గా దీంట్లో ఏం చేశానంటే చికెన్, బీన్స్, క్యారెట్ మిక్సీలో చేసి దీనిని అంటే యాక్చువల్గా దాన్ని మ్యాష్ చేస్తాను. కాకపోతే ఏం చేశాను ఈసారి అంటే ఇలా మొత్తం మిక్సీలో వేసేసి జ్యూస్ లాగా చేశాను, ఎందుకంటే కొంచెం వదిలేస్తున్నాయని. అవి తినడానికి అసలు నచ్చలేదు, తినడానికి ఫ్లేవర్ నచ్చినట్టుంది, తినలేదు. అయితే ఏం చేసిన చికెన్ని ఉడకబెట్టి ఇప్పుడు దీన్ని దాంట్లో తినమని చెప్పి చెయ్యాలి. ఓరియో అయితే రెడీ ఉంది, కానీ గోల్డీయే ఇక చూడండి దాని నక్రాలు దాని కత్తలు. సో దీన్ని స్మాష్ చేసి పెడుతున్నా, మరి తింటుందా లేదా అనేది తెలీదు. ఇంకా జోయాకైతే తెలిసిందే కదా జోయా కథ, ఇంకా చూడాలి ఇక తింటుందా తినదా అనేది. ఇందాక నుంచి బతిమలాడుతున్నా, బట్ క్వశ్చనే లేదు, మేమెందుకు తింటామన్నట్టు పెట్టిండ్రు. ఇక జోయా మామూలుగా ఏది పెట్టినా తినేస్తుంది. జోయా కూడా ఈరోజు వద్దు, చికెన్ కాదు, వేరేది ఆ బాక్స్లో ఉన్నాయి తిని. ఇంకో బాక్స్ పెట్టాను చూడ, బాక్స్లో దాంట్లో చికెన్ వేసిన కాబట్టి అమ్మగారు తింటుంది. ఓరియో నీ తెచ్చుకోపో. ఇంకా గోల్డీకి అయితే ఇంకా నచ్చలేదన్నమాట ఫ్లేవరు, ఇంకా తింటుందా లేదా అనేది తెలీదు. ఇది ఓరియో ఫుడ్, ఓరియో కూడా పెడుతున్నా, చూడాలి. అంటే చికెన్ ఇంట్లో వేసి ఆ గిన్నెలో తినే ఓన్లీ చికెనే తింటుందంట. తిను అయ్యో తిను. దానికి టేస్ట్ నచ్చాలి, టేస్ట్ నచ్చితేనే తింటుంది, నచ్చకపోతే తినదు. అది చూసుకుంటుంది అది ఎట్లుంది అనేది. అసలు ఇప్పటి వరకు మామూలుగా బతిమలాడాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ప్రోటీన్ అంటే దానికి నాకు తెలిసి లేవడానికి కూర్చోవడానికి ప్రాబ్లం అవుతుంది. సో కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ పెట్టాలి అని చెప్పేసి చేసిన. దాంట్లో నేను చేసిన మిస్టేక్, ఈరోజు చేసిన మిస్టేక్ ఏంటంటే చికెన్ మిక్సీలో వేయకుండా క్యారెట్ అది కొంచెం ఏమంటారు కోర్స్ అంటే ఫైన్ పౌడర్ చేసిన అనమాట, పేస్ట్ లాగా చేసిన. అట్లా కాకుండా కొంచెం కోర్స్గా చేసేది ఉండే, అప్పుడు కొంచెం దానికి టేస్ట్గా అనిపించేదేమో. ఎందుకు చేస్తున్నానంటే పెట్ పేరెంట్స్కే తెలుస్తాయి ఈ కష్టాలు ఏంటి అనేది. మా గోల్డీ పెద్దదైపోయింది, వేరే వాళ్ళకైతే తెలీదు. ప్లీజ్ గోల్డీ తిను, గోల్డీ ప్లీజ్ నీకు దండం పెడతా, సతాయించకు. ఓరియో గురించి చెప్పడం మర్చిపోయినా, ఓరియో యాక్చువల్గా నా పెట్ కాదు. చూడండి ఇది ఎట్లుందో మొత్తం. వేరేది పెట్టినా చెప్తావు. ఇది చూడండి గోల్డీ ఎక్కడ పోయి కూర్చుందో, అది తినదని చెప్పి అలిగిపోయి అడగుస్తుంది. అసలు గోల్డీతో నిన్న నాకు కష్టాలు, ఎంత కష్టాలు అంటే అంత కష్టాలు ఉంటాయి. తినేసి జోయా తినేసింది చికెన్ వేసిన కాబట్టి. గోల్డీ మాత్రం ఇగో టేస్ట్ ఉంటుంది, గోల్డీ టేస్ట్ ఉంటుంది. ఇంకో ఎంత బాగుందో చూడు, ఇగో చికెన్ చూడు, మొత్తం చికెనే ఉంది దీంట్లో, ఏం లేదు. తిందన్నాడు, తినేసే గోల్డీ ప్లీజ్, ప్లీజ్ గోల్డీ ప్లీజ్ తినే గోల్డీ ప్లీజ్.
తినేసి తిని. తిను బాగుంది, టేస్ట్ ఉంది. ఇది చూడు, ఇది చూడు, తిని కూడా తిని. జోయ కథం చేసేసింది, అయిపోయింది జోయ్. అది గుడ్ గర్ల్ బిట్టు, జో బొంగారం అమ్మ, నువ్వు బొంగారం తల్లినా నువ్వు. దీనికి మామూలుగా నచ్చదు తెలుసా. ఏదైనా పెట్టినామంటే అది అన్నం తినడానికి కూడా మస్తు సతాయిస్తుంది. చికెన్ తింటుంది మళ్ళీ. ప్రతి సమ్మర్లో ఈ పెట్స్ తోటి ఇదే ప్రాబ్లం. ఖచ్చితంగా ఈ పెట్ పేరెంట్స్కే తెలుస్తుంది ఈ ప్రాబ్లం ఏంది అనేది. వేరే వాళ్ళకి మాత్రం చెప్పినా కూడా అర్థం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా గోల్డీ తినడం స్టార్ట్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా గోల్డీ గారికి బ్లెస్ చేయండి ప్లీజ్. బాయ్.